ఆతృత ఉండాలి. ఎవరి కోసం? భగవంతుడి కోసం ఉండాలి. ఎప్పుడైతే ఆతృత ఉందో అందులో ఆతృత వస్తుంది. గోవిందా అని అనగానే ఏదో చెప్పమన్నారే మొన్నటికి తప్పుకోట మనస్సులోకి రావాలి. నామస్మరణ గోవిందా అని అది చేత భగవంతుని అనుగ్రహం చేత మన భగవంతుడు మనకి ప్రసాదం ఏదైతే ఉందో చూడండి. కొంతమంది మాట్లాడలేదు, మనకు ఆ సాధ్యం అక్కర్లేదు, ఆ దురదృష్టం మనకు లేదు, మనసారా మాట్లాడగలిగాం. కొంతమందికి ఏదో యోగ్యత చేత వాడికి చూసి అనుగ్రహం లేదు, మనం చూడగలుగుతున్నాం. స్వామి అనుగ్రహం ఇచ్చేయడం భగవంతుని సేవించాలి. కళ్ళతో స్వామి యొక్క అనుగ్రహంతో స్వామి యొక్క చేతులు చూడగలగాలి. ఎలా చూడాలట? ఆపాద మస్తకం. స్వామి చూడగానే మనం ఏం చూస్తాం? నేత్రాలు చూస్తాం కాదుట, పాదాలు చూడాల్సి వస్తుంది. పాదాల నుంచి మస్తకం అంటే చివరి ఉన్నటువంటి ఆ శిరస్సు మీద మస్తకం వరకు చూడాలి స్వామి చేత. అలా మనం కళ్ళతో సేవించాలి స్వామి చేత. భగవంతుని సేవించినప్పుడు అలా మనస్సుతో ఎవరైతే సేవిస్తారో భగవంతుడు వాడికి ప్రసాదాన్ని ఇస్తాడు కదా చేత. అలా స్వామి దగ్గర కూర్చొని స్వామిని సేవించు స్వామికి చెప్తున్నాం. స్వామి మేము ఆడపిల్లి వారమే ఎంతమంది కూర్చొని లక్ష్మీదేవిని సిద్ధం చేశాం అంటే వచ్చి కూర్చొని కన్యాదానం స్వీకరించబోయా. ఎవరో కాదు, సాక్షాత్ లక్ష్మీదేవిని ఇచ్చి కన్యాదానం చేస్తున్నాం అంటే స్వామి అంటారట సరే ఈ కన్యాదానం వచ్చి కూర్చొని కన్యాదానం స్వీకరిస్తాం అంటే ఎంతసేపు కూర్చోబెట్టుకోవు, నాకు గోల్డ్ పట్టున్నాయి అంటే స్వామి చెప్తున్నాను. ఆచార్య స్వామి ఎంతోసేపు కూర్చోబెట్టాను స్వామి. రక్షాబంధన ప్రవృతి అక్షతారోపణ పర్యంతం స్వామికి ఎలా రాగానే